నువ్వేం చేయాలనుకుంటున్నావు? నాకు తెలీదు, కానీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నాకు తెలీదు. నాకు తెలుసు. ఇప్పుడే నీకు తెలీదన్నావు. నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలుసు. నీకేం తెలుసు? మనం ఏం చేయాలో నాకు తెలుసు. ఏంటి? నేను మర్చిపోయాను. గ్రేట్ ఎస్కేప్. హో, నాకు గుర్తొచ్చింది. మనం వెళ్ళి 2 యాపిల్ తెచ్చుకుని తిందామా? నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఏంటి, నా దగ్గర కూడా లేదు. మరి మనకి యాపిల్స్ ఎలా వస్తాయి? అవి వస్తాయి. నీ దగ్గర యాపిల్ చెట్టు ఉందా? లేదు, కానీ ఆ ఫార్మర్ దగ్గర ఉంది. నో థ్యాంక్స్, నేను ఇందులో ఇరుక్కోవాలి అనుకోవడం లేదు. తను ఏమి అనడు. అది నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఎనీవేస్, తనకు అస్సలు తెలీదు. కానీ అది దొంగతనం అవుతుంది. కాదు, అది దొంగతనం కాదు. ఏంటది? అది మనం దొంగతనం చేసినట్లు ఎవరికీ తెలీదు. కానీ దేవుడికి తెలుస్తుంది. సరే, ఎవరికీ తెలీదు, దేవునికి తప్ప. దానికోసం మనం ఏదో ఒకటి ఆలోచించాలి. నేను ఆల్రెడీ ఆలోచించాను. నేను ఆ దొంగతనం చేసిన యాపిల్స్ తినకూడదు అనుకుంటున్నాను. అండ్ దొరికిపోవాలనుకోవడం లేదు. కానీ మనం దొరకంగా. దొరకపోవచ్చు, కానీ తప్పు పని చేసి నేను దేవుని బాధ పెట్టాలనుకోవడం లేదు. యా, ఐ గెస్. నేను దేవుని బాధ పెట్టకుండా ఉంటే నేను బాధపడకుండా ఉంటాను. అది బైబిల్లో రాసి ఉంది. ఏంటి ఆ బైబిల్ వర్సెస్? నీకు తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. సరే, నువ్వే రైట్. సో పిల్లలు చూశారు కదా, శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ మనం ఆ శోధనలో పడిపోకుండా రాంగ్ థింగ్స్ చేసి దేవుని బాధ పెట్టకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో హ్యాపీగా ఉంటాం. ఓకే పిల్లలు, బాయ్.